ప్రభునందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన మీకు, ఈ వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుపక్షముగా నా హృదయపూర్వకమైన వందనములు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కూడికలో పాల్గొనడంతో పాటు ఈ పరిచర్యలో మీరు సహకరిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నా ప్రత్యేక కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు వాక్య భాగాన్ని మనము చదువుకున్న వాక్య భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని వాక్య భాగాన్ని మనము చదువుకున్నాం. మరొకసారి గమనించినట్లయితే, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ చదువుబడిన వాక్య భాగం మనం అర్థం చేసుకోవాలంటే ఆ ముందు కొన్ని వచనాలు కూడా ఉన్నాయి. మొదటి వచనం నుండి గమనిద్దాం. 2వ అధ్యాయము మొదటి వచనం నుండి, నా ప్రియ సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వానిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఎక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనలో విమర్శ చేసిన వారగుదురు కారా? ఈ చదువుకున్నటువంటి 5వ వచనంకు ఈ పైన మాటలు మనం అర్థం చేసుకుంటే, ఈరోజు భాగ్యవంతులు, దరిద్రులు అనేటువంటి పార్షియాలిటీ, లేకపోతే ఆ పక్షపాతం చూస్తూ ఉంటాం. లేకపోతే పేద ధనిక అనేటువంటి పక్షపాతం. సహజంగా ఒక వ్యక్తి ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు అందరూ కూడా ఆ వ్యక్తిని సహజంగా గౌరవిస్తారు. కొంచెం ఏదన్నా పేదరికంలో ఉన్నప్పుడు కొంతమంది ఆ వ్యక్తులను తోలనాడుతారు. అందరూ కాదు, కొందరు. అందుకనే దేవుడు ఆనాటి సంఘానికి, ఈరోజు మనకు కూడా దేవుడు రాయించిన మాటలు ఏంటంటే, ఈరోజు భాగ్యవంతులుగా మన జీవితాలు ఎందులో ఉండాలి? అందరం ధనికులుగా ఉందాం, అందరం ఇలాగా జీవిద్దాం అనుకోవడంలో తప్పు లేదు, మంచిదే. భౌతికంగా ఎంతో ధనము కలిగి ఉండి దేవుని విషయంలో దరిద్రత కలిగి ఉంటే అంత దౌర్భాగ్యమైన జీవితం మరొకటి లేదు. కాబట్టి ఈ లోకములో మనము కొన్నిసార్లు మనల్ని మనము అనుకుంటూ ఉంటాం, ఎందుకు ఇంత పేదరికంలో పుట్టామో, ఇన్ని అవసరాలు ఉన్నాయి, తీరడం లేదు, అదిగో వారు భాగ్యవంతులుగా ఉన్నారు అని మనం కొన్నిసార్లు ఇతరులను చూచి మనల్ని మనమే అవమానపరుచుకుంటాం మనసులోనైనా కొన్నిసార్లు.
కానీ ప్రభువునందు పిల్లారా, ఈరోజు మన అంశము భాగ్యవంతులు. మన అంశం అది భాగ్యవంతులు. ఎందుకంటే ఆ పదం అక్కడ ఉంది. ఏమని రాయబడుతుంది? అయితే నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాస విషయంలో భాగ్యవంతులుగాను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకందరికీ పరిచయమైనటువంటిది. లూకాసు వార్తలో ఇద్దరున్నారు, ధనవంతుడు, దరిద్రుడు. ఇద్దరు చనిపోయారు. దరిద్రుడు ఎక్కడున్నాడు? నెమ్మది కలిగి ఉన్న స్థలంలో ఉన్నాడు దరిద్రుడు. ఈ లోకంలో దరిద్రుడు ఆయన. కానీ దేవుని యందు విశ్వాసంలో ఆయన భాగ్యవంతుడు. దేవుని యందు విశ్వాస విషయంలో ఆయన భాగ్యవంతుడు. ఇంకొక ఆయన ధనవంతుడు ఉన్నాడు. లోకంలో ధనవంతుడు, కానీ దేవుని విశ్వాస విషయంలో దరిద్రుడు ఆయన. అందుకని ఎక్కడున్నాడు? వేదనకరమైన స్థలంలో ఉన్నాడు. ఈ లోకంలో ధనవంతుడుగా ఉన్న వ్యక్తి దేవుని విషయంలో, విశ్వాస విషయంలో సరైన క్రమం లేక జీవించాడు గనక ఆయన దరిద్రతలో, ఆ నరకం అనేటువంటి వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయాడు. ఒకవేళ ధనవంతులందరూ మరి ఆ నరకానికి వెళతారంటే బైబిల్ అలా చెప్పడం లేదు. నీవు ధనవంతుడుగా ఉన్నా, పేదరికంలో ఉన్నా, విశ్వాస విషయంలో బలవంతుడుగా ఉండాలి. విశ్వాస విషయంలో ఎంతో స్థిరమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలని బైబిల్ మనను ఆలోచింపజేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు, వాళ్ళు భాగ్యవంతులు, వీళ్ళు భాగ్యవంతులు. కొన్నిసార్లు పేపర్లలో కూడా వేస్తూ ఉంటారు, ఎవరయ్యా మరి ఆ ప్రపంచంలో భాగ్యవంతులు, అదిగో ఆయన. అయ్యా మరి మన దేశంలో ఎవరు భాగ్యవంతులు, ఇదిగో పలాని వ్యక్తి. అలాంటి ప్రశ్నలు వేసుకుంటున్నప్పుడు, అయ్యా మన జిల్లాలో ఎవరు గొప్పవారు, భాగ్యవంతులు, ఎంతో ధనం ఉన్నవాళ్ళు, ఇదిగో పలాని వ్యక్తి. మన మండలంలో వేసుకున్నప్పుడు ఎవరంటే పలాని వ్యక్తి. మన గ్రామంలో వేసుకున్నప్పుడు ఎవరంటే ఇదిగో పలాని వ్యక్తి, పలాని కుటుంబం. అయ్యా మన ప్రాంతంలో ఎవరంటే ఇదిగో పలాని వాళ్ళు, వాళ్ళు భాగ్యవంతులు అని మనము ఆలోచన చేస్తున్నాం. కానీ ప్రభువునందు ప్రియ సంగమా, ఎవరైతే దేవుని విషయంలో లేకపోతే విశ్వాస విషయంలో ఆయనకి ఇష్టకరమైన జీవితం జీవిస్తారో వారు భాగ్యవంతులు. ఇంకా మనం బైబిల్ ఇచ్చే నిర్వచనాన్ని చదవగలిగినట్లయితే ఒక 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు భాగ్యవంతులు? మనకంటూ ఒక ఆలోచన ఉంది. ఇదిగో వాళ్ళు ఇంత వెండి ఉంది, ఇంత ధనం ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఇంత ఇళ్ళు ఉన్నాయి, ఇంత బంగారం ఉంది, ఇంత మరి ఆస్తిపాస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, వాళ్ళు భాగ్యవంతులండి అంటే మనం కొన్నిసార్లు వాస్తవమే కావచ్చు, భౌతికంగా అన్ని ఉండి కూడా వారిలో దేవుని పట్ల ఆశ, విశ్వాసము, దేవుని పట్ల ఆసక్తి లేకపోతే ఈ లోకములో వారు భాగ్యవంతులుగా ఉండవచ్చు. కానీ పరలోక భాగ్యాన్ని వారు పొందుకోలేకపోతే అంతకంటే దరిద్రులు ఇంకొకరు లేరు. ఈ లోకంలో దీనులుగా, ఎంతో తృణీకరించబడిన వారుగా ఎవరు నిన్ను లెక్క చేయని స్థితిలో నువ్వు ఉండిపోవచ్చు. కానీ నీవు దేవునిలో విశ్వాసమందు స్థిరముగా ఉంటే నీకంటే ఒక మంచి ఆ స్థితిలో, పరలోకపు స్థితిలో ఉండేటువంటి వ్యక్తి మరొకరు ప్రభునందు ఉండరు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మనము ఉన్నవాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నాకు లేవే అని దిగులు పడొద్దు, నాకు లేవే అని నీవు కృంగిపోవద్దు, నాకు లేవే అని దేవునికి దూరం అయిపోవద్దు. ఇచ్చిన దాంట్లో సంతోషంగా ప్రభు సన్నిధిలో మనం కొనసాగాలి. కాబట్టి ఈరోజు ఎవరు భాగ్యవంతులు? మొదటిగా ఒక మాట మనం చదివినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం గమనిద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 5:18. మరియు
కోరదగినది గాను చూడ ముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు, గమనించాలి, ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే అదియే వానికి భాగ్యము. అర్థమైందా? ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనమేమనుకుంటున్నామంటే, ఒకవేళ అనేకులు ఏమనుకుంటున్నారంటే, అయ్యో వాళ్ళు భాగ్యవంతులు, ఇదిగో ఆ ధనం ఉంది, ఈ వెండి, ఈ బంగారు, ఈ మేడలు, ఈ మిద్దెలు, ఆ కార్లు, ఇన్ని ఉన్నాయి, వాళ్ళు భాగ్యవంతులు భాగ్యవంతులు అనుకుని ఎవరినో చూసి అనుకుంటున్నాం మనం. కానీ ప్రభువుని ద్వారా భక్తుడైన మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈరోజు మనం కష్టపడుతున్నాం కదా, ఒకవేళ ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా నువ్వు ఉన్నావేమో, నీవు ఎంతో కష్టపడుతూ న్యాయముగా నెలకు వచ్చేటువంటి సంపాదనతో నీ కుటుంబము సంతోషిస్తూ ఉంటే అంతకంటే భాగ్యం ఇంకొకటి లేదు. ఈరోజు చాలామంది ఏమంటున్నారు, అయ్యా గవర్నమెంట్ ఉద్యోగం, అమ్మో గవర్నమెంట్ ఉద్యోగమా, చాలా జీతం వస్తుంది, పెన్షన్ వస్తుంది, ఇన్ని ఆలోచన చేస్తూ మళ్ళీ ఏమంటారు అడిగేవాళ్ళు, పై ఆదాయం ఏమైనా ఉంటుందా? పై ఆదాయం, అయ్యా జీతమంతా మిగిలిపోద్ది. మరొక వ్యక్తి పక్కన ఆయన అంటాడు, జీతమంతా మిగిలిపోద్ది ఆయనకి, ఆ పై ఆదాయంతో కుటుంబాన్ని నడిపిస్తాడు. పై ఆదాయము ఎంతమందిని కన్నీరు కార్చి పై ఆదాయము కొంతమంది సంపాదిస్తూ ఉంటారు కదా. గవర్నమెంట్ ఉద్యోగమే పేరు, మనం వాళ్ళని ఏమంటున్నాం, భాగ్యవంతులు అంటున్నాం కదా. పై ఆదాయముతోటి అంటే ఇతరులను వేదన గురి చేసి ఎట్టాగైనా ఇస్తే ఈ పని చేస్తామని చెప్పి వారి వారి పరిధిలో చాలామంది ఇలా. కానీ క్రీస్తును కలిగిన వ్యక్తి పై ఆదాయ కోసం పరుగులు తీయడం కాదు, తాను కష్టపడుతున్నటువంటి ఏదైతే పని దినాలు చేస్తున్నటువంటి పని దినాలలో కష్టపడుతున్న కష్టార్జితం ద్వారా వచ్చేటువంటి సంపాదన, ఆ నెలకు వచ్చేటువంటి ఆ జీతం వలన తాను తన కుటుంబము బ్రతకడము, అది సంతోషం. ఉన్న ఆహారం, మాంసాహారం లేకపోయినా, ఒకవేళ ఆకుకూరల ఆహారమైనా కావచ్చు, ఒకవేళ అది సాధారణంగా మరి ఆ పచ్చడితో కూడిన ఆహారమైనా కావచ్చు, ఒకరిని బాధ పెట్టకుండా, నష్టపెట్టకుండా, కష్టపెట్టకుండా, నీకు కష్టపడిన దాంట్లో నువ్వు సంపాదించిన దాంట్లో ఆ ఆహారము తినటము, దాని జీవనాన్ని సాగించటము, అది భాగ్యము. అలాగే మనం కూడా కూలి పనికి వెళుతూ ఉన్నావు, న్యాయంగా చెయ్యి. నీ మీద పనివాడు మేస్త్రి ఉంటాడు, మేస్త్రి కోసం నువ్వు పని చేయబాకు. నీ పైన ఆయన న్యాయమైనటువంటి కూలిచ్చేటువంటి ప్రభువు ఉన్నాడు. ఆ ప్రభువును నువ్వు ఘనపరుచున్నట్లుగా, ప్రభువును ప్రేమించినట్లుగా, నీవు మనిషి ఉన్నా లేకపోయినా నీకు అప్పగించినటువంటి పని న్యాయముగా, అయ్యో నేను ఇంత పనికి, ఈ కూలికి నేను ఒప్పుకున్నాను, ఈ పని అయ్యేంత వరకు, ఈ టైం వరకు, ఈ నిర్ణయం ప్రకారము నేను ఈ పని చెయ్యాలి. అందుకని ప్రభువు అంటారు, ఎవరు భాగ్యవంతులంటే మనకు వచ్చేటువంటి కష్టార్జితమైనటువంటి ఆ కష్టార్జితములో మనము ఆహారము తినుచు సంతోషంగా మన జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఎవరంట? భాగ్యవంతులు. మనము కొన్నిసార్లు ఏమనుకుంటున్నామంటే, అయ్యో ఆ మేడ మీద, ఇదిగో ఈ మిద్దె మీద, ఇదిగో ఈ కారులో, అదిగో ఆ బంగళాలో, అదిగో అలాంటి బట్టలు, ఇదిగో ఇలాంటి బూట్లు, ఇది ఇలాంటి మరి ఆభరణాలు అన్నీ అనుకుంటున్నాం. మనం వాళ్ళని భాగ్యవంతులుగా అనుకుంటున్నాం. ఒకవేళ ఇవి ఉన్నాయి, కానీ అవి ఈ లోకంలో ఉండి, ఈ లోకం తర్వాత ఆత్మ నరకాగ్నిలో ఉంటే అది అంతకంటే దరిద్రత అయినటువంటి జీవితం మరొకటి లేదు. కావుననే మొదటి మాట మనం చూసినప్పుడు, ఎవరు భాగ్యవంతులంటే కష్టార్జితం అనుభవిస్తూ క్షేమంగా బ్రతికేవారు. మొదటి మాట
కష్టాజితాన్ని అనుభవిస్తూ క్షేమంగా బతికేవారు. కొంతమందికి క్షేమం ఉండదు కదా. ఉదయం లేచినప్పటి నుంచి వారి ధనాన్ని ఎలా కాపాడుకోవాలి, వారి నగల్ని ఎలా కాపాడుకోవాలి, ఎవరిని ఎలా మోసం చేస్తే ఆ మోసం చేయడాన్ని బట్టి ఏ అబద్ధం ఎలా చెప్పాలి. కొంతమంది ఉద్యోగానికి వెళ్తారు, ఆఫీసర్లు వచ్చేటప్పటికి ఏదేదో అప్పుడప్పుడు కాదు. నీవు ఆఫీసర్ వచ్చినా ఆఫీసర్ రాకపోయినా మనకు ఒక ఆయన పరమ తండ్రి ఉన్నాడు, ప్రభు. ఆయన మనకు పనినిస్తే ఆ పనిని బాధ్యతగా ప్రభువుకు అప్పచెప్పినట్లుగా, అయ్యా ఇదిగో నేను నా ఉద్యోగంలో, నా కూలి పనిలో, నా కష్టార్జితంలో నేను ఏదైతే పనికి ఒప్పందం చేస్తున్నా ఆ పనిలో న్యాయంగా చేస్తున్నాను, ప్రభువుకు మనము లెక్క అప్పచెప్పాలి. కాబట్టి మనము భాగ్యము అంటే మనం ఏదేదో అనుకోవద్దు. కష్టార్జితం అనుభవిస్తూ క్షేమంగా బ్రతికేవారు మాత్రమే వారు భాగ్యవంతులు. ఈ లోకంలో వారిని చాలామంది తృణీకరించవచ్చు, దరిద్రులుగా భావించవచ్చు, కానీ ప్రభు మనలను భాగ్యవంతులుగా చూస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవ విషయాన్ని మనం చూద్దాం ప్రభునందు పిల్లారా. సామెతల గ్రంథము 12వ అధ్యాయం, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట వ్రాయబడుతుంది. చదువుదాం. సోమరి వేటాడినను పట్టుకొనుడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. రెండవది ఏంటంటే సోమరితనంలో కొంతమంది ఉంటారు. ఈ సోమరిగా ఉన్న వ్యక్తి చురుకుగా ఉన్న వ్యక్తి మీద పడి ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళు ఇది సంపాదించుకున్నారు, అది సంపాదించుకున్నారు, అక్కడికి పోయారు, ఎక్కడికి పోయారు. నువ్వు సోమరిగా ఉండి నీ జీవితంలో నీ సమయాన్ని వృధా చేసి, నువ్వు సోమరిగా ఉండి నీ జీవితంలో నీ ధనాన్ని వృధా చేసి, సోమరిగా ఉండి చేసుకునేటువంటి వారికి కూడా ఒక అడ్డుగా ఉండి నీ జీవితంలో నష్టపోయి, చురుకుగా ఉండే వాళ్ళ పట్ల నీవు వాళ్ళు సంపాదిస్తున్న సంపాదనలోనో వారు ఎదుగుతున్నటువంటి ఎదుగుదలలో ఓర్వలేని తనముతో దయచేస్తూ ఉండొద్దు. ప్రభునందు ప్రియ సహోదరి, వాక్యం వింటున్న సహోదరుడా, ఎవడు భాగ్యవంతుడైతే చురుకుదనం కలిగి ఉండాలి. కొంతమంది చురుకుదనం కలిగి ఉంటారు, కాదని లేదు. అన్యాయం చేస్తూ కూడా, అక్రమం చేస్తూ కూడా, అబద్ధం చెబుతూ కూడా, అవినీతి చేస్తూ కూడా అలాంటి వారిని చురుకువారు అనరు. ఒక క్రమము, న్యాయము, నువ్వు చేసే పని విషయంలో, నువ్వు మాట్లాడే మాట విషయంలో, నువ్వు సంపాదించే సంపాదనలో దేంట్లోనైనా క్రమము, న్యాయం అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఎవరో భాగ్యవంతులు అంటే తనకు కష్టాజితాన్ని సంతోషంగా అనుభవిస్తూ ముందుకు సాగేటువంటి వ్యక్తే కాదు, కుటుంబమే కాదు, సంఘమే కాదు, అలాగే చురుకుతనం కావాలి. చురుకుతనం లేనివాడు సోమరిగా ఉంటాడు. సోమరి ఆలోచన ఎలా ఉంటుంది? ఏదైనా పని చెబితే మళ్ళా చేయొచ్చు, మళ్ళా చేసుకోవచ్చు, మళ్ళా పోవచ్చు, ఇంకోసారి చేయొచ్చు. ఎక్కడికి పోద్ది? ఉంటుందిలే, పొందుకోవచ్చులే, వెళ్ళొచ్చులే. చురుకని వాడు ఏం చేస్తాడు? సమయం ఉండగానే, అనుకూలత ఉండగానే చురుకుగా ప్రవర్తించి తను ఏది కోరుకున్నాడో అది పొందుకోవడానికి ఇష్టపడతాడు. ఉదాహరణకు మనకు ఆరాధనే ఉంది, ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి, ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి, దేవుని మాట ఆజ్ఞ. మరొక వారం నేను వెళ్తానంటే నువ్వు సోమరితనాన్ని చూపిస్తా ఉన్నావు. కొంతమంది అంటూ ఉంటారు, మేము రావాలనుకున్నాం కానీ రాలేకపోయాం. కారణం ఏదైనా చెప్పవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ అంతే. కానీ చురుకైన వ్యక్తి ఏం చేస్తాడు? తనలో ఉన్నటువంటి బద్ధకం అంతా పక్కన పెట్టేసి ఆదివారం ఇది పోతే, ఈరోజు గడిచిపోతే ఇంక రాదు, కాబట్టి నేనేం చేయాలి? ఖచ్చితంగా నేను మందిరానికి వెళ్ళాల్సిందే.
షార్పుగా, చురుకుదనం అంటే షార్పుగా ఉండడం. కొంతమంది పిల్లలు మనం చూస్తూ ఉంటాం, వీళ్ళు చాలా హుషారంటాం మనం. ఎందుకు? వారి యాక్టివ్నెస్ చూసి. ప్రభువు కూడా మనను చురుకుతనం కలిగి ఉన్న సంఘముగా ఉండడం కోసం ఇష్టపడుతున్నాడు. ఏ మాట దేవుని నోట నుంచి వస్తుందో ఆ మాటను అనుసరించేటువంటి వ్యక్తి తప్పకుండా చురుకని వ్యక్తిగా ఉంటాడు. వాయిదాలు వేయడు. ఈరోజని, రేపని, మరొక వారమని, మరొక మాసమని, మరొకసారని. విశ్వాసమందు మరి భాగ్యవంతులుగా ప్రభు మనను ఎదిగింపజేయడం కోసము ఆశ కలిగి ఉన్నాడు. ఈ లోకంలో భాగ్యవంతులని పిలువబడేవారు అనేకులు ఉన్నారు. వారు దేవుని దృష్టిలో దరిద్రులు. కానీ ఈ లోకంలో అనేకుల దృష్టిలో దరిద్రులుగా పిలువబడేవారు ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో విశ్వాస విషయంలో వారు భాగ్యవంతులు. ఈ విషయం చాలామందికి అర్థం కాక, దేవుని వాక్యం అర్థం చేసుకోక దేని వెంటో పరుగులు తీస్తున్నారు. ఆ పరుగు ఒకరోజు ఆగిపోతుంది. ఆ పరుగు ఆగిన రోజున ఆ ఆత్మ నరకాగ్నిలో ఉంటుంది. కాబట్టి ధనవంతుడైన వ్యక్తి ఎంతో లగ్జరీగా జీవించాడు, కానీ దేవుడంటే భయం లేదు ఆయనకి. దేవుడంటే ఎంత మాత్రం కూడా మరి ఆ విశ్వాసం లేదు ఆ వ్యక్తికి. కానీ ఏడుపు పళ్ళు కొడుకుండే స్థలంలో ఉన్నాడు. కానీ దరిద్రుడిగా ఉన్నాడు. ఈయన వేసినటువంటి మెతుకులు తింటూ, లేకపోతే మిగిలిచినవి తింటూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తి, ఆ దరిద్రుడుగా ఉన్నటువంటి వ్యక్తి, తోలనాడబడిన వ్యక్తి దేవదూతల చేత కొనిపోబడి ఒక ప్రత్యేకమైన స్థలములో మరి జీవిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మన కొంతమంది చులకనగా మాట్లాడవచ్చు, తక్కువ చేసి మాట్లాడవచ్చు. ఏం పర్వాలేదు, ఇబ్బంది లేదు. కానీ దేవునిచ్చి మాత్రం తప్పిపోవద్దు. నేను తక్కువ చేసి మాట్లాడినా దేవుని విషయంలో నువ్వు తప్పిపోవద్దు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు చురుకుగా ఉండు. అయ్యో, ఈ మాట నన్ను అన్నారు, కానీ నన్ను కాదన్నది నేను సేవిస్తున్న దేవుణ్ణి అన్నారు వీళ్ళు. అంతే కదా? ఏముంటుంది బైబిల్లో? మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలోనో 11వ వచనం ఒక మాట ఉంటుంది. ఆ 2 వచనాల్లోనే, నా నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధములు, చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. ఎక్కడండి? పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాగున పూర్వమందు ప్రవక్తలను కూడా హింసించిరి. నా నిమిత్తం ఈరోజు దేవుని మందిరానికి వచ్చే వాళ్ళని కొంతమంది విమర్శిస్తారు. దేవుని మందిరంలో వాక్యం వినేటువంటి వారిని కొంతమంది అవమానపరుస్తారు. కొన్నిసార్లు కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకయ్యా వాళ్ళు ప్రార్థనకు పోవడం, ఎందుకయ్యా వీళ్ళు ప్రార్థనకు పోవడం. ప్రార్థనకు వచ్చేవాళ్లే వీళ్ళు కూడా ఇంకొకరి గురించి విమర్శిస్తూ ఉంటారు. మనం ప్రార్థనకు పోయింది ఎందుకు, ఏం నేర్చుకున్నా, ఎలా జీవించాలి, ఎలా చురుకుతనంతో నేను ఉండాలని అది ఆలోచన చేయరు. వాళ్ళు ఎందుకు పోవడం ప్రార్థనకి, వీళ్ళు ఎందుకు పోవడం ప్రార్థనకి, పాస్టర్ చెప్పింది వీళ్ళు ఏమి వింటున్నారు, ఏమా ఇంటుంది, ఆయన ఇంటున్నవాడు, అందరు ఇంటున్నాళ్లే. ఈ ఇంటున్న వాళ్ళు పక్కకి వెళ్ళి వచ్చేటువంటి వారిని అందరినీ భూతద్దలు చూస్తుంటారు. వాళ్ళది వాళ్ళు చూసుకోరు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పరిశీలన చేసుకోరు. మరి కొంతమంది ఆ మందిరం బాగలేదు, ఈ మందిరం బాగలేదు అని విమర్శించుకుంటారు. నీ మనసు ఎలా ఉంది? అసలు నీ మనసు దేవునికి ఇస్తే, నీవు చురుకైన వ్యక్తివైతే, నీ హృదయంలో దేవుని వాక్యం నాటబడితే, నీ జీవితంలో ఫలభరితమైనటువంటి స్థితిని కలిగి ఉంటాను. నీ నిమిత్తం ఎవరైనా చులకనగా మాట్లాడినా నేను దేవుని కోసం ఈ మాట పడతాను, దేవుని సన్నిధి విడిచిపెట్టును, దేవుని మాటను విడిచిపెట్టును, నేను సాక్షిగా దేవుని మందిరంలో నిలువబడి నా జీవితాన్ని దేవునికి మహిమకరంగా కొనసాగించుకుంటానని ఎందుకు ఆలోచన చేయవు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, లోక సంబంధమైన విషయాల్లో ఎంత చురుకో కొంతమందికి, ఎంత చురుకో. పాస్టర్ ఈ మాట అన్నాడు, నేను అందుకని మందిరానికి పోను. ఎవరికి నష్టం?
పాస్టర్ ఒక మాట హెచ్చరించిన మాట చెబితే ఆ మాట నీ జీవితంలో నిన్ను సరిచేయడం కోసం, పరలోక రాజ్యంలో నీ జీవితం ఫలభరితంగా ఉండడం కోసమని ఎందుకు ఆలోచన చేయవు? నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి మీ మీద అబద్ధ సాక్ష్యములు చెప్పునప్పుడల్లా మీరు ధన్యులు, మీ ఫలము పరలోకములో అధికమవుద్ది. కొంతమంది పరువు పోయిందని ఫీల్ అవుతూ ఉంటారు. పరువు పోయిందని ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. ఇంతమందిలో చెప్పాడు పాస్టర్ మాకని. వారి పేరెత్తి కానీ వారి వ్యక్తిగతంగా కానీ వాక్యము చెప్పబడ్డం లేదు. వాక్యము అందరికీ సమానం. సేవకుడిగా నాకు, వింటున్నటువంటి మీకు అందరికీ సమానం. ఒకవేళ మన జీవితాల్లో ఏది తీసివేసుకోవాలనో, ఏది కలిగి ఉండాలనో దాన్ని పొందుకోవాలి, లేకపోతే అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని బట్టి గ్రహించాలి. మనం ఎవరు భాగ్యవంతులు అంటే ఈ లోకములో వారి కష్టార్జితం ద్వారా, ఆ కష్టార్జితం ద్వారా సుఖాన్ని లేకపోతే క్షేమాన్ని పొందుతూ ముందుకు సాగేవాళ్ళు భాగ్యవంతులు. రెండవది, చురుకైనటువంటి వారు. లోక సంబంధమైన విషయాలు ఎంతో చురుకైనగా వారు ఉంటున్నారు. దేవుని విషయం వచ్చేటప్పటికి వాయిదాలు. ఈరోజు కాదు, ఎల్లుండి, రేపు కాదు, ఇంకొక నెల, ఇంకొక మాసం, ఇంకొక నెల, ఇంకోసారి చూద్దాం. చురుకైన వారు భాగ్యవంతులు. సోమరి వేటాడినను అది వాళ్ళకి దొరుకుతుందా? ఆ మాట ఏం రాయబడుతుంది? 27 సోమరి వేటాడినను పట్టుకొనడు, కానీ చురుకైన వాడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. సోమరి ఏం వేటాడతాడు? బద్ధకం ఉన్న వ్యక్తి ప్రార్థనకు పోదామని అనుకున్నాం అనుకో, ఉదాహరణకి సోమరి ఆయన లేచి స్నానం చేసి చిన్నగా టిఫిన్ చేసి వచ్చేటప్పుడు ప్రార్థన అయిపోద్దాడా. చురుకైన వాడు ఏం చేస్తాడు? పాస్టర్ రాకముందు వచ్చేసి ఉంటాడు. ఇంకా ఎందుకంటే వాక్యం వినడానికి కోసం వస్తున్నాం, తొందరగా వచ్చేసి కూర్చుంటాడు అంతే. ఎవరైనా కానీ చురుకుతనం దేని విషయంలో? దేవుని విషయంలో. అది లోక విషయంలో అయితే కొంతమంది టైం కంటే ముందు పోయి కూర్చుంటారు, టైం కంటే ముందు వెళ్ళిపోతారు. ఒక హాస్పిటల్కి వెళ్ళినా, ఒక బస్సుకి వెళ్ళినా, ఒక మీటింగ్కి వెళ్ళినా, లేకపోతే ఏదైనా దానికి ముందుకు పోవాలంటే తొందరగా పోవాలి కదా, టైం అయిపోయింది. అందుకని సోమరి వేటాడినను అది వారికి దొరకదు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు ప్రభునందులారా. ఈ లోక భాగ్యము కోసము మనం పరుగులు తీస్తున్నాం, అది మన వెంట రాదు. కానీ క్రీస్తునందు ఉన్న భాగ్యం ఏంటంటే మనం కాపాడుకోగలిగినటువంటి విశ్వాసం. రెండవ మాట ముగిస్తున్నాను. మూడవ మాట నేను చెప్పేసి ఈ మాటలు నేను ముగిస్తాను. మూడవ మాట ఏంటంటే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 24వ వచనాన్ని గమనిద్దాం. మోషేను గురించి మరి దేవుడు రాసి ఉంచాడు. ఈ మాటలు చదువుతాం. మోషే పెద్దవాడైనప్పుడు దేనిని బట్టి? విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఏది భాగ్యము? ఎవరైనా నిందను పడ్డానికి ఇష్టపడతారా? నింద చేసింది కాదు, చేసింది వేరు, నింద వేరు. చేసిన దాన్ని ఏమంటారు? చేసింది అంటారు. నింద ఏమంటారు? చేయని దాన్ని నింద అంటారు. అవునా? మోషే దేవుని కోసం నిలబడితే ఎన్ని మాటలన్నారో మోషేను. ఈరోజు కూడా సంఘంలో నువ్వు ప్రభు కోసం నిలబడితే చెయ్యడు, చేసేవాడిని చేయలేరు చాలామంది. సమాజంలో కూడా అంతే. ఒక పని వాళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళని చెయ్యనివ్వరు. మోషే వెనక్కి వెళ్ళలేదు. మోషే తన ముందు ఎలాంటి జీవితం ఉందంటే కొన్ని అక్కడ రాసి ఉంచాయి. ఐగుప్తు ధనము ఎంత జాగ్రత్త, ఎంత బాగుగా ఆ ధనాన్ని అనుభవించవచ్చు ఆయన. ధనం ఉంది. రెండవది ఏముందంటే ఫరో కుమార్తె అనేటువంటి ఒక హోదా ఉంది. ఫరో కుమార్తె అనే హోదా ఉంది. చదవండి ఆ మాట. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఇది గుర్తుపెట్టుకోండి. గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని
యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానము కొరకు ఏం చేస్తున్నాడు? ఆ దుష్టి అలా ఉంది. మూడవది ఏంటంటే ప్రభునందు పిల్లారా, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. అది కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఆయనే చేయాలనా, ఆమె చేయాలనా, వీళ్ళేనా, ఇంకెవరు లేరా? నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు నువ్వెందుకు వచ్చి చేయకూడదు? నువ్వెందుకు పాస్టర్కు సహకరించకూడదు? నువ్వెందుకు సహకారం అందించే వ్యక్తిగా ఉండకూడదు? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరా, చాలా మంది ఉన్నారు. దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషే నడిపించబడుతూ ఉంటే ఆయనకు పూలబాటేం లేదు. మోషే ఏమి తక్కువడు కాదు. మోషేకేముంది? ధనం ఉంది. మోషేకేముంది? ఆయన అనుకున్నది చేయొచ్చు. అల్పకాల పాప భోగము ఏదైనా చేయొచ్చు. మూడోది ఏముందంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు. ఒక మాట చెప్పాలంటే ఫరో తర్వాత మోషే రాజు అయిపోవచ్చు, యువరాజు. ఈ మూడింటిని వదిలేసుకున్నాడు ఆయన. వదిలేసుకొని దేవుని పిలుపుకు లోబడి ఎంతగా అవమానపరిచారో తెలుసా ఇశ్రాయేలు ప్రజలు మోషేను? ఎన్నో రకాల నిందలు, అవమానాలు వచ్చినా కానీ దేని మీద దృష్టి ఉంచాడు మోషే? ప్రతిఫలం ఏంటంటే కలగబోవు బహుమానం. ఏంటది? పరలోకం. పరలోకం కోసం దేవుని పరిచర్యలో వాడబడినటువంటి మోషే నింద భాగ్యం అనుకున్నాడు. మనం అనుకుంటామా, పో పాస్టర్ అయ్యా బలోడివే, నువ్వు చెప్పావు, ఈ పని చేశాను, అదిగో ఆయన ఈ మాట అన్నాడు, ఇదిగో ఈ మాట అన్నది, నేను ఏదో తాళం తీసినందుకు ఈ మాట అనేశారు, చాపరిసినందుకు ఈ మాట అనేశారు, ఏదో నీకు ఒక్క మాట మీరు సహకరించినందుకు ఈ మాట అనేశారు, నాకు వద్ద అవసరం లేదులే. నింద. నువ్వు ఏం చేశావు? దేవుని పని చేశావు. చెడిపేసే పని చేయలా, బాగు చేసే పని కోసం సహకరించావు. ఉపయోగకరమైన పని కోసం నువ్వు వాడబడ్డావు. కొంత నిందలు నీ మీద వేయొచ్చు ఖచ్చితంగా. మీకు అర్థం కాడకో చెబుతున్నా. కాయలు కాసిన చెట్టు మీద రాళ్ళు ఉంటాయా? అసలు కాయలే లేని చెట్టు మీద రాళ్ళు ఉంటాయా? మీరే చెప్పండి. దేని మీద రాళ్ళు ఉంటాయి? ఎందుకని? కాయలు ఉన్నాయి దానికి. ఈరోజు ఫలించేటువంటి వ్యక్తిగా నీ ఉంటే నీ మీద కొన్ని నిందలు ఉంటాయి. దాన్ని చూడకూడదు. చూడవరు కాయలు కాని చెట్టుని చూస్తారా? చూడరు. ఎందుకు? దానిలో ఫలాలు లేవు. నువ్వు ఫలించాలంటే కొన్నిసార్లు నిందలు అనుభవించాల్సిందే. పరలోకపు బహుమానం నువ్వు పొందుకోవాలంటే ఈ లోకంలో కొన్ని నిందలు వస్తాయి. ప్రభు కొరకు సొంత పనులు చేసి, కొంతమంది సొంత పనులు తీసుకొచ్చి సంఘంలో చొప్పిస్తూ ఉంటారు. సొంత నిర్ణయాలు తీసుకొచ్చి సంఘంలో చొప్పిస్తూ ఉంటారు, కలుపుతూ ఉంటారు. కాదు, దేవుని పరిచర్య. ఇదంతా మనం ఎందుకు గమనిస్తున్నామంటే ప్రభువులారా, పరిశుద్ధ లేఖనంలో యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చాలా క్లియర్గా దేవుడు రాసి ఉంచాడు. ఒకవేళ నిన్ను దరిద్రుడని అనేకులు తోలనాడుతున్నారేమో, నీవు విశ్వాసంలో ఉంటే నీవు భాగ్యవంతుడవు, దరిద్రుడవు కాదు. నీవు దేవుల్లో ఉంటే నువ్వు భాగ్యవంతుడవు. నువ్వు దేవునిలో లేకుండా ఈ లోక సంబంధమైన భాగ్యం కోసం పరుగులు తీస్తూ ఉంటే నువ్వు దరిద్రుడవు. కాబట్టే ఈరోజు భాగ్యవంతులు ఎవరు? మిమ్మల్ని ఒక్కొక్కరిని లేపి అడిగాను అనుకో, అయ్యా ఎవరయ్యా భాగ్యవంతులు ఈ గ్రామంలో అంటే, అదిగో పలానా ఆయన జ్ఞాపకం వస్తాడు. ఆయన చాలా డబ్బులు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి. అయ్యా భారతదేశంలో అంటే ఇదిగో ఆయన పలానా ఆయన జ్ఞాపకం వస్తాడు. ఆయనకి ఈ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆ ఫ్యాక్టరీలు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, ఇన్ని కోట్లు ఉన్నాయి. ఆయనే పేపర్లో వేశారు, చూసాం మేము. ప్రపంచంలో ఎవరంటే అదిగో పలానా ఆయనకి కంప్యూటర్లు ఉన్నాయి, ఇదిగో ఇన్ని దేశాల్లో ఇన్ని సంస్థలు ఉన్నాయి ఆయన అంటావు. లోక సంబంధంగా చూస్తే మనం. కానీ ప్రభువునందు ప్రియ సహోదరి, వాక్యం వింటున్న సహోదరుడా, ఈ భూ సంబంధమైనటువంటి భాగ్యవంతులు ప్రభువులో లేకపోతే పరలోకములో వారికి స్థానం లేదు.
ఈ లోకములో మనము ఏవేవో మనకు లేకపోవచ్చు, కానీ విశ్వాసమందు ప్రభువుని విశ్వసించిన తర్వాత అటు విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ ఆయనలో మనం జీవించటము అది భాగ్యం. మనకే పరలోకం అనే భాగ్యాన్ని పొందుతాం. దానినే మొదట మీకు చెప్పాను. ధనవంతుడైన వాడు చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. దరిద్రుడైన వాడు చనిపోయాడు, కొనిపోబడ్డాడు. ఒకడు పరలోకంలో ఉన్న దరిద్రుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ లోకంలో దరిద్రుడిగా ఉన్న వ్యక్తి పరలోకంలో ఉన్నాడు. ఈ లోకంలో ధనవంతుడిగా ఉన్న వ్యక్తి ఎత్తిన కాగ్నిలో, అయ్యా ఈ స్థలంలో నేను ఉండకూడదు, ఈ స్థలం నేను ఉండకుండా ఉండాలి. ఏం చేయాలి? ఇంకేం చేయలేవు నువ్వు. నాకు భూమి మీద సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ స్థలంకు రాకుండా ఉండాలంటే ఎవరైనా పంపించు అని బ్రతిమాలుతూ ఉంటే ఎవరు వెళ్ళి చెప్పినా నమ్మరు. వాళ్ళు భూమి మీద ఉండేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనొచ్చు. మనం పచ్చి భాష చెప్పాలంటే వాళ్ళు చాలా ముదురులు అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఈరోజు అనేకులు వాక్యం చెప్తా ఉంటే చాలామందికి ఆయన బాగా చెప్పాడు, ఈయన బాగా చెప్పాడు, ఆయన బాగా చెప్పాడు, ఈయన బాగా, ఇది లెక్కలేసుకుంటున్నారు. కానీ నా మనసులో దేవునికి చోటు ఇచ్చిన వ్యక్తి అయితే, నా మనసు దేవునికి ఇష్టంగా ఉండడం, అది భాగ్యం, అది మేలు. అది నేను నా జీవితంలో ఏదైతే ఏ సేవకుడి ద్వారా ఏ మాట వినిపించబడుతున్నా నేను తీసుకుంటాను, నా జీవితాన్ని క్రమపరుచుకుంటాను. నేను దేవునిలో భాగ్యవంతురాలుగా ఉండాలని ఆలోచన చేసిన వాడు నిజమైన భాగ్యవంతులు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఈరోజు మనము పేదవారిగా ఉంటున్న వారిని తక్కువగా చూడొద్దు, వాళ్ళని చులకన చేయొద్దు, వాళ్ళని తృణీకరించి మాట్లాడొద్దు. వాళ్ళని ప్రభుని ఎరిగిన వాళ్ళమైతే, వాళ్ళు ప్రభువుల విశ్వాసం అందున్న వాళ్ళు. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, వాళ్ళ డ్రెస్సు బాగుండకపోవచ్చు, వాళ్ళు చదువుకోకపోవచ్చు, వాళ్ళు చేసే పరిచర్య చక్కగా చేయకపోవచ్చు, కానీ వాళ్ళు ఎంతో ఆస్తిని సంపాదించుంటారు. ఏ ఆస్తి అంటే ఆత్మలనే ఆస్తిని ఎంతోమంది సంపాదించుంటారు. చల్లగా ఏసీల్లో ఉండి కోట్లు వేసుకొని మంచిగా పేరున్నటువంటి సేవకుడు ఉండొచ్చు. ఆయన ఎలాగా పరిచయం చేస్తున్నాడు? ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళని కొంతమందిని, ఈ సంఘానికి వెళ్ళే వాళ్ళని కొంతమందిని, అందరినీ సమకూర్చుకొని వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఈయనైతే బాగున్నాడు, ప్యాంటు సూటు కోటు వేసుకొని, ఏసీ మందిరం, ఏసీ గది కాబట్టి ఇక్కడికి పోతే బాగుంటుందని ఎక్కడికో మందిరంకి వెళ్ళే వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుని వాళ్ళకు వాక్యం చెబుతుంటే ఈయన భాగ్యవంతుడు కాదు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఇదిగో ఈ సేవకుడు కోట్ వేసాడు, ఈ సేవకుడు బూట్లు వేసాడు, ఈ సేవకుడు ఎట్లా కాదు. కానీ ప్రభు మనం గమనించాలి, వారి విశ్వాసం అందు ఎంత ధనవంతులో మనం గ్రహించాలి. ప్రభు నువ్వు ఎంత సంపాదించావు ఈ భూలోకంలో అని అడగడు, కానీ ఎన్ని ఆత్మలు సంపాదించావని సేవకుడిని అడుగుతాడు. నువ్వు ఎంతమందికి సువార్త చెప్పావని విశ్వాసిగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతాడు. కాబట్టి ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం గమనిద్దాం, ఎవరు భాగ్యవంతులు? ఒకటి, కష్టార్జితం అనుభవిస్తూ క్షేమంగా బ్రతికేవాళ్ళు. వాళ్ళు మాంసాహారం తినకపోవచ్చు, ఆకుకూరల ఆహారం తిన్నా సంతోషంగా కుటుంబం అందరూ కూర్చొని తిన్నారనుకో, ఎంత సంతోషం. కొన్ని కుటుంబాలు అది ఉండదు. తండ్రి ఎప్పుడు వస్తాడో తెలియదు, తల్లి ఎప్పుడు వంట చేస్తూ తెలియదు, పిల్లలు ఆకలి తలమట్టించి ఆ పక్కింటికి పోయి ఈ పక్కింటికి పోయి, లేకపోతే ఎక్కడికెక్కడికో పోయి ఏదో తెచ్చుకుని వాళ్ళ ద్వారా అనిపించుకుంటే మళ్ళీ వీళ్ళని కొట్టి, ఇలాంటి పరిస్థితులు కొన్ని గృహాల్లో కుటుంబాల్లో ఉంటాయి. కానీ నువ్వు ఏ ఆహారం తిన్నా కుటుంబం అందరూ కూర్చొని సంతోషంగా తినడం ఎంత ధన్యత. అదే ప్రభు బైబిల్లో రాసి ఉంచాడు. రెండవది, చురుకుగా ఉండడం. నీ ముందున్న పనిని సామర్థ్యత ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు చక్కగా చేయగలగాలి. అంతే. ఇప్పుడు మేమేమున్నాము, ఉండే కొన్ని వయస్సు పైబడుతూ ఉంది. అంతకుముందు చేస్తున్నటువంటి పరిచర్య ముందు దినాల్లో చేయలేం. ఆ వయస్సు ఉన్నప్పుడే చెప్పగలిగినంత వాక్యము, చేయగలిగిన పరిచర్య చేసి కొన్ని ఆత్మలను ప్రభువు దగ్గర సిద్ధపరిచి, వారిని స్థిరపరిచి, సమకూర్చి ప్రభుకు అప్పగించే పనిలో మాకున్నటువంటి సమయం ఎంత ఉందో అలా చేయగలగాలి. లేదులే, పర్లేదులే, ఆ సంగతులు చాలా మంచోళ్లే, కానీ ప్రభువులో వారు ధనవంతులుగా ఉండడానికి కోసం, విశ్వాసం ముందు ఎలా ఉన్నారు వాళ్ళు, వారి ఆత్మీయతలు బలపరచడం కోసం. కాబట్టి ఇలాంటి నడిపింపులో ప్రభువునంత చురుకుగా ఉండాలి మనం. మూడవది ఏంటంటే, క్రీస్తు విషయమై నింద మనము గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలి. ఏదైనా చిన్న చిన్న మాటలు వస్తాయి, నువ్వు పరిచర్య చేస్తేనే మాటలు వస్తాయి. ఆ పరిచర్య చేస్తున్నప్పుడు మాటలు వచ్చినప్పుడు వాటి కోసం ప్రార్థన చేయి. ఆ మాట్లాడిన వాళ్ళు కూడా ప్రభువులకి వస్తారు, ప్రభువులందుకులారా. కాబట్టి ఈరోజు అందుకనే మనకు భాగ్యం ఇచ్చి ఆయన భాగ్యవంతుడు. ఆ భాగ్యాన్ని ఆయన తగ్గించుకుని లోకానికి వచ్చాడు. ఆ మాట బైబిల్లో చదువుదాం, ముగించుకుందాం. ఒకసారి బైబిల్లో ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము
6-7 వచనాలు చదువుకొని ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము మరియు 7వ వచనాన్ని చూద్దాం. 6వ వచనం 7వ వచనం చూద్దాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. పైన ఏమని రాయబడుతుంది? ఇది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ప్రభు మనకు భాగ్యం ఇవ్వడానికి, ఏ భాగ్యము? పరలోకం అనేటువంటి భాగ్యం ఇవ్వడానికి, ఆ స్థలం ఇవ్వడానికి ఆయన రిక్తుడయ్యాడు. ఎన్ని వాక్యాలు చెప్పుకున్నా చివర యేసయ్యను మనం కోడ్ చేసుకున్నప్పుడు ఆ వాక్యానికి స్థిరమైనటువంటి పునాది ఉంటుంది. యేసయ్య ఏమయ్యాడు? మనల్ని భాగ్యవంతులు చేసుకోవడం కోసము ఆయన దరిద్రుడయ్యాడు. అంతేనా? కొట్టబడ్డాడు, ఎడవబడ్డాడు, రిక్తుడయ్యాడు, తగ్గించుకున్నాడు. ఒక ఉన్నతమైనటువంటి భాగ్యము పరలోకం ఉండడం, అది ఆయన వద్దనుకుని వచ్చాడు. మనం పరలోక రాజ్యం తీసుకెళ్ళడం కోసం ఆ సిలువ కార్యం చేశాడు. ఎంత రిక్తుడు అనే మాట అక్కడ ఉపయోగించబడింది. విడిచిపెట్టకూడని భాగ్యం అనించుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించి తను తానే రిక్తునిగా చేసుకునేను. కాబట్టి ప్రభునందు పిల్లారా, యేసయ్యలో ఉన్నటువంటి ఆ గొప్ప తగ్గింపు మనలో ఉన్నప్పుడు, యేసు పట్ల మనం విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన సిద్ధపరిచిన పరలోక రాజ్యం పట్ల ఒక దృష్టి కలిగి ఉన్నప్పుడు, మోషే అదే అక్కడ అన్నాడు, కలుగబోవు ఆ బహుమానము యందు దృష్టి ఉంచెను. ఈ అల్పకాల పాపభోగము, లేకపోతే ఐగుప్తు ధనము, లేకపోతే ఫరో రాజు ఆ కుమారుడని వీటి కోసం ఆశపడలేదు. ప్రజలతో గొప్ప నింద భాగ్యం అని ఎంచుకున్నాడు మోషే. ఈరోజు ప్రభునందు పిల్లారా, కాబట్టి చురుకైనటువంటి వ్యక్తిగా ఉండడం భాగ్యము, దేవుని కోసం నిందను అనుభవించడం భాగ్యము. మనకు కలిగిన దాంట్లో, మనం సంపాదించిన దాంట్లో న్యాయంగా, క్రమంగా, పద్ధతిగా సంపాదించిన దాంట్లో ఆ కష్టార్జితం తినడము, అది భాగ్యం. ఇంకా చాలా ఉన్నాయి, సమయము అయిపోయింది కనుక ఈ 3 విషయాలు ముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకుందాం. మన అంశము ఈరోజు వాక్య అంశము, సందేశం ఏంటంటే ఏంటి భాగ్యం? మనం అనుకున్నట్లుగా ఏవేవో చూస్తున్నవి, ఏవేవో అవి భాగ్యం, వారు భాగ్యవంతులు. కానీ ప్రభువులో జీవించి విశ్వాసంలో మనం బలపరచ